హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. నేను మీ అమర్నాథ్ వంగ. ముంబై వేదికగా జరిగినటువంటి ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సుకి నిన్న నారా లోకేష్ గారు హాజరయ్యారు. నారా లోకేష్ గారు హాజరయ్యి ఆ సదస్సులో కొన్ని హాట్ కామెంట్లు చేశారు. ఏంటి అవి అనేది ఒక్కోదానికి సంబంధించి ఒక్కొక్క టాపిక్ మాట్లాడుకుందాము. ముందుగా టాపిక్ ఏంటంటే ముంబై వేదికగా ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సు వేదికగా హిందూ భక్తులకు నారా లోకేష్ గారు క్షమాపణలు చెప్పారు. దేనికి అంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దలు కల్తీ జరగటాన్ని లేదా కల్తీ జరిగినటువంటి విధానాన్ని దాని మీద స్పందించకపోవడం, లేదా దాన్ని ఖండించకపోవడం, జరిగినటువంటి తప్పును సరిదిద్దుకోకపోవటం, అప్పుడు మేము ప్రభుత్వంలో లేదు కాబట్టి మాకు బాధ్యత లేదు, కానీ ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, కాబట్టి సక్రమంగా నడిపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది, కాబట్టి కల్తీని ప్రోత్సహించకూడని బాధ్యత మా మీద ఉంది, కాబట్టి అప్పుడు జరిగినటువంటి ఆ కల్తీని బయట పెట్టడం కావచ్చు, దాంట్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అట్ ద సేమ్ టైం మాకు బాధ్యత ఉంది కాబట్టి హిందువుల మనోభావాలు, హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాల తరపున నేను మా తెలుగు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్తున్నాను అని ముంబై వేదికగా ఆయన కొన్ని హాట్ కామెంట్లు చేశారు. ఒకవేళ అలాంటి క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే, ఒకవేళ చెప్పేంత హృదయ విధారకమైనటువంటి బాధ మీరు అనుభవించి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు రియలైజ్ అయ్యి మీరు క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తే, మీరు ఆంధ్ర రాష్ట్ర మంత్రి గారు కదా, ఆంధ్ర రాష్ట్రంలో మీరు క్షమాపణలు చెప్పొచ్చు కదా. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి చర్చకు కూడా దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. అప్పుడు అయిపోయిన వెంటనే సరే లేచి నుంచి అక్కడే క్షమాపణలు చెప్పాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ, భక్తులందరికీ అక్కడే క్షమాపణ చెప్పాల్సింది. కానీ ఎక్కడ దీని మీద మాట్లాడకుండా పక్క రాష్ట్రమైనటువంటి ముంబైకి వెళ్ళి అక్కడ ఒక కాన్క్లేవ్ లో పాల్గొని, అక్కడ ఒక సదస్సులో పాల్గొని, ఆ సదస్సులో ఇక్కడ జరిగినటువంటి దానికి గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వ పెద్దలు చేసినటువంటి పనికి ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మాకు బాధ్యత ఉంది కాబట్టి నేను క్షమాపణలు చెప్తున్నాను అని ముంబై వేదికగా క్షమాపణలు చెప్పాల్సినంత అవసరం వచ్చింది. ఒకవేళ ఇక్కడ మీకు వేదిక లేదు, మీరు క్రియేట్ చేసుకోగలిగినటువంటి పరిస్థితిలో ఉన్నారు, ఇక్కడ మీకు చెప్పే అవకాశం రాలేదు, అవకాశాలు క్రియేట్ చేసుకునే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి, మండలిలో దీని మీద రచ్చరచ్చ జరుగుతూ ఉంది, అసెంబ్లీలో చర్చకి పిలుపునిచ్చారు, చర్చ జరిగింది, దాని మీద సుదీర్ఘ ప్రసంగం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చారు. కానీ అక్కడ వాటిని అపోజ్ చేయడానికి ఎవరు లేరు. ఇక్కడ మండలిలో కూడా దాని మీద చర్చ పెట్టండి, మండలిలో చర్చ పెడితే దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలతో సహా బయట పెడతాము, ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజలకు చెప్తాము, మాకు సమయం ఇవ్వండి, చర్చకి టైం ఇవ్వండి, చర్చకు అనుమతి ఇవ్వండి అంటే రకరకాలుగా అడ్డుపడుతూ, రకరకాలుగా దాన్ని అడ్డుకుంటూ, చర్చకి రానికుండా చేస్తూ, పైగా చర్చ జరుపుదాము రమ్మంటుంటే చర్చ జరిపే దమ్ము లేక పోయి ధర్నాలు చేసో, రాస్తారోకోలు చేసో, లేకపోతే అడ్డంగా కూర్చోనో, సభ జరగకుండా చేసో, చర్చకు వచ్చేటువంటి ధైర్యం వాళ్ళలో లేక, సమాధానం చెప్పే పరిస్థితి లేక, వాళ్ళ లీడర్ని ఎలా కాపాడుకోవాలో తెలియక పారిపోతున్నారు అనేటువంటి కామెంట్లు మండలిలో చేస్తూ ఉన్నారు. కానీ పక్క రాష్ట్రాల ముంబైకి వెళ్ళి ముంబైలో మాత్రం ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నందుకు ఆ రాష్ట్రానికి వెళ్ళి క్షమాపణలు చెప్తున్నారు. అదే పని మీ రాష్ట్రంలో, మీరు మంత్రిగా ఉన్నటువంటి మీ రాష్ట్రంలో, మీ అధికారంలో ఉన్నటువంటి మీ రాష్ట్రంలో, మీ చేతుల్లో సమస్తం ఉన్నటువంటి మీ రాష్ట్రంలో మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అక్కడెక్కడికి వెళ్ళి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఆ వేదిక మీద మీరు ఏం చెప్తే అదే కాబట్టి దాన్ని ఎవరు అపోజ్ చేయరు కాబట్టి, అవునా ఇక్కడ ఎందుకు చెప్తున్నారు క్షమాపణలు అని చెప్పి అడిగే పరిస్థితి కూడా అక్కడ ఉండదు కాబట్టి అక్కడ ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చెప్పొచ్చు, ఏమైనా చేయొచ్చు. వాట్ ఈస్ దిస్ నారా లోకేష్ గారు? నిజంగా చిత్తశుద్ధి ఉంది, ఎస్ గత ప్రభుత్వం తప్పు చేసింది, గత ప్రభుత్వం చేసిన తప్పుకి మేము చింతిస్తున్నాము, దానికి మేము క్షమాపణలు చెప్తున్నాము. మీ రాష్ట్రంలో అసెంబ్లీ వేదికగా మన రాష్ట్రంలో మన మంత్రి గారు మనకి ఎందుకు చెప్పరు?
పక్క రాష్ట్రానికి పోయి అదేదో కాన్క్లేవ్ లో పాల్గొని అక్కడ కామెంట్ చేయడం ఏంటి? ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు, అక్కడ ఎందుకు చేస్తున్నారు? సింపతినా? దేనికోసం సింపతి? ఎవరి కోసం సింపతి? అన్ని అస్త్రాలు అయిపోయాయి. లడ్డూ సంబంధించి, కల్తీకి సంబంధించి ఎన్ని అస్త్రాలు వాడాలో అన్ని అస్త్రాలు వాడేశారు. ఇంకా ఫైనల్ గా ఇంకా దాన్ని లాగడానికి ఏమి లేదంటే ఎంత వరకు లాగలో అంతవరకు లాగేశారు. ఇంకా ఇంకా లాగితే ఊడిపోతుంది, పోయి పడిపోతారు. పడిపోవడం ఇష్టం లేక అట్లీస్ట్ ఇలా నిలబడదాము, లాగిన వరకు చాలు, ఇంకా ఫైనల్ స్టేజ్ లో ఉంది అని ఆ రాష్ట్రానికి వెళ్ళి పులి స్టాప్ పెట్టాలనుకున్నారా? దానికి ఆ రాష్ట్రాన్ని, ఆ సదస్సుని వేదికగా ఎంచుకున్నారా? మేబీ నారా లోకేష్ గారు చేసినటువంటి కామెంట్లు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. చూద్దాం, ఇంకా కొద్ది రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో మరలా మండలిలో దీని మీద పట్టు సాధించేటువంటి పరిస్థితి వస్తుందా? చర్చకు వచ్చేటువంటి అవకాశం వస్తుందా? చర్చించే పరిస్థితులు సజావుగా జరుగుతాయా? లేదు మండలిలోనో అసెంబ్లీలోనో ఈ రాష్ట్ర వేదికగా కూడా, అసెంబ్లీ వేదికగా కూడా రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తుందా? చూద్దాం. థ్యాంక్ యూ.